నాయుడు గారి యొక్క అమూల్యమైనటువంటి సందేశం. ఓకే, గౌరవనీయులు స్థానిక పార్లమెంట్ సభ్యులు, కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారు, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ బోర్డు ఆనరబుల్ మెంబర్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి ఒక అడ్వైజర్గా పెట్టుకొని టెక్నాలజీ ముందు తీసుకుపోవడానికి మన వారి సహకారం అడిగితే చాలా బాగా సహకరిస్తున్నాడు. ఎమినెంట్ సైంటిస్ట్ అలాంటి సతీష్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా గట్టిగా అందరం అభినందించాల్సిన అవసరం ఉంది. చాలా బాగా పనిచేస్తున్నారు. ఆనరబుల్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అనక మన అమలాపురం హరీష్ బాలయోగ్ గారు, చైర్మన్ ఎండి కిమ్స్, ఇప్పుడే చూశారు మీ అందరినీ బిజినెస్ పీపుల్గా తయారు చేయడానికి, ఆంటర్ప్రెన్యూర్గా తయారు చేయడానికి బ్రహ్మాండమైన ఆలోచనలు ఇచ్చారు. ఆయనే ఒక స్ఫూర్తి కూడా. ఎందుకంటే మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది 2004 ఆ రోజు హైదరాబాద్లో సికింద్రాబాద్లో ఒక హోటల్, అది ఆ హోటల్కి చాలాసార్లు నేను వెళ్ళేవాడిని. సీఎంగా వెళ్ళా, మినిస్టర్గా వెళ్ళా, అంత మునుపంతా కూడా పార్టీలో అనేక కార్యక్రమాలు ఎవరైనా కలవాలంటే చిన్న హోటలే. అలాంటి హోటల్ని తీసుకొని అప్పట్లో కన్స్ట్రక్షన్లో ఉన్నారు కాబట్టి ఒక 100 కోట్లు వీళ్ళ ఈక్విటీ, అదే సమయంలో ఒక 200 కోట్లు అప్పు తీసుకొచ్చి 22 సంవత్సరాలే, 5-6 డికేడ్స్ కాదు, భాస్కర్ రావు గారు దాన్ని సమర్థవంతంగా నిర్వహించి ఈరోజు దాన్ని 30,000 కోట్ల రూపాయలు ఆస్తి చేశాడు. ఆ ఆస్తి చేశాడంటే ప్రజలకు సేవ చేయడమే కాకుండా ఎప్పటికప్పుడు ఇన్నోవేషన్స్తో ముందుకు పోతూ సస్టైనబిలిటీ కోసం లాభార్జన కూడా చాలా ముఖ్యం. నేను అందుకే ఒక మాట చెప్తాను, ఏదైనా పెట్టుబడి పెట్టినప్పుడు పెట్టుబడికి వడ్డీ కూడా రాకపోతే, అప్పులు కూడా తిరిగి కట్టకపోతే తిరిగి అప్పు కూడా ఇవ్వరు, ఆస్తులు కూడా జప్తు చేస్తారు. అదే గాని ఎప్పటికప్పుడు ఆంటర్ప్రెన్యూర్గా ఉండి దాన్ని ముందుకు తీసుకుపోయి మళ్లీ గాని మనం గాని చేయగలిగితే సంపద సృష్టించడం చాలా సులభం. అలాంటి సంపద సృష్టించడానికి దారి చూపినటువంటి భాస్కర్ రావు గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఎక్కువ టైం తీసుకున్నా చాలా చక్కగా చెప్పాడు. అదే మరిగా డైరెక్టర్ బిఎస్సిపిఎల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ సీనయ్య గారు, కలెక్టర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ సాయినాథ్ వర్మ గారు, ప్రత్యేకంగా కిమ్స్ ఇప్పుడు బైసర్, ఈ కుటుంబ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, స్వాగతం సుస్వాగతం ఈ మీటింగ్కి. ఎందుకంటే నాకు మనసుకు దగ్గరగా ఉండే కార్యక్రమం ఇది. అమరావతి అభివృద్ధి కావాలంటే చాలా మంది పారిశ్రామికవేత్తలు ముందుకు రావాల్సిన అవసరం ఉంది. అలాంటి ఈరోజు మీరు చూసినప్పుడు బొల్లినేని ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ రీసెర్చ్, ఇప్పుడే ఆయన ఒక విజన్ కూడా ఇచ్చారు భాస్కర్ రావు గారు. నాకు బాగా జ్ఞాపకం, హైదరాబాద్లో నేను సీఎం అయినప్పటికీ చాలా హాస్పిటల్స్ తక్కువ ఉండేటివి, 2, 3 హాస్పిటల్స్ ఉండేటివి, హోటల్స్ కూడా లేవు, ఒక కన్వెన్షన్ సెంటర్ కూడా లేదు. అక్కడి నుంచి నేను టెంట్లు వేసి సిఐఐ కాన్ఫరెన్స్లు పెట్టేవాడిని. అదే సమయంలో నేను హైదరాబాద్ని ఒక హెల్త్ హబ్గా తయారు చేయడానికి ఆ రోజు కోడెళ్ల శివప్రసాదరావు గారు హెల్త్ మినిస్టర్గా ఉంటే గల్ఫ్ పంపించేవాడిని. అక్కడి నుంచి వస్తే టూరిజం అభివృద్ధి అవుతుంది, ఆరోగ్యానికి కూడా
హైదరాబాద్ కేంద్రంగా అవుతుందని చెప్పి ఆ రోజు ఆలోచించాం. అక్కడి నుంచి మీరు చూస్తే ఈ రోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నా, దేశానికి మెడికల్ హబ్గా హైదరాబాద్ తయారైందంటే ఆ రోజు వేసిన ఫౌండేషను, దానికి సహకరించినటువంటి కిమ్స్ లాంటి మేనేజ్మెంట్లు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.